ఈనాటి అన్నమయ్య నిశాంత్ కుమార్ ఐఏఎస్ గారిని సాదరంగా నుంచి సెప్టెంబర్ 27 వరకు ఈ సర్వే ప్రక్రియ 3 దశల్లో నిర్వహించబడింది. కంప్లీట్ లాంచ్ తో ప్రారంభించి ప్రియతమ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరందరి యొక్క కృషి వల్ల మనం ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాన్ని గాంధీజీ గారికి మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి పరుగులిడుకుంటే బంగారు పంటలే పండుగాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. సన్మాన గ్రహీత హెచ్ఓడితో పాటు రావాలి. స్వచ్ఛమైనటువంటి షీల్డ్ సర్టిఫికెట్ అండ్ ప్లీజ్ అవుతాయి. మన్నూరు నెక్స్ట్ సార్ మీరు ఈ జయరాంపల్లి శుభ్రమైన ఆంధ్రయే స్వర్ణాంధ్ర నిర్వహించడం జరుగుతుంది. స్వచ్ఛత, శుభ్రత, క్లీన్లీనెస్, హైజీన్ ఇవన్నీ కాన్సెప్ట్స్ని ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండుగలుగా ఎలా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళందరూ చాలా సమయం నుంచి ప్రయత్నిస్తున్నారు. మన దేశంలో వేస్ట్ డిస్పోజల్, వేస్ట్ మేనేజ్మెంట్, చెత్తని ఏ విధంగా సైంటిఫిక్ మెథడ్స్తో ఏ విధంగా చెత్తని మేనేజ్ చేయాలి, ఏ విధంగా మన పట్టణాలని, మన గ్రామాలని, మనకి ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, మనకి ఉన్న చెరువులు, నదులు, కొండలు, మనకి ఉన్న అడవులు, వీటన్నింటినీ ఇప్పుడు ఉన్న ఈ సాలిడ్ వేస్ట్ సమస్య నుంచి ఎలా కాపాడాలి, దీని గురించి చాలా ఆలోచన జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ తెలిసినట్టే కొన్ని సంవత్సరాల నుంచి 2 అక్టోబర్, ప్రతి 2 అక్టోబర్ మహాత్మా గాంధీ జయంతిని స్వచ్ఛ భారత్ దివస్గా జరిపించడం జరుగుతుంది. ఈ సంవత్సరం దీన్ని ఒక 1 డే కార్యక్రమం కాకుండా ఒక పక్వాడ, ఒక 2 వారాల పాటు ఒక ఉత్సవం లాగా, ఒక క్లీన్లీనెస్ స్వచ్ఛత ఉత్సవం లాగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 17 సెప్టెంబర్ నుంచి ఆ ఉత్సవం మొదలైంది. మన అందరూ శ్రమదానం చేసాము, మన అందరూ రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసాము. ఒక సుదీర్ఘకాలం నుంచి తీసుకువస్తున్న మిషన్ని, ఒక కార్యక్రమాన్ని 2 అక్టోబర్తో కన్క్లూడ్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర ధ్యేయంతో ముందుగా వెళ్తుంది. ప్రతి 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా లీడ్ తీసుకొని ఒక్కొక్క జిల్లాలో డిఫరెంట్ థీమ్స్ మీద ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, పాల్గొంటున్నారు. మీ అందరికీ తెలిసినట్టుగా జనవరిలో మొదలైన ఈ కార్యక్రమం మరియు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత, క్లీనినెస్ అనే కాన్సెప్ట్ని ఎంత ప్రాధాన్యత ఇస్తుంది మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు.
ఈసారి ఇంకా ఒక అడుగు ముందుగా వేస్తూ దేశంలోనే మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సర్వే జరిపించి 17 కేటగిరీస్లో స్వచ్ఛత అవార్డ్స్ని ప్రకటిస్తాం. ఏ విధంగా దేశ స్థాయిలో నేషనల్ లెవెల్లో రాష్ట్రీయ స్వచ్ఛత అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఈసారి స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీస్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, మున్సిపాలిటీస్, వెల్ఫేర్ హాస్టల్స్ 17 రకాల కేటగిరీస్లో ఈసారి గవర్నమెంట్ ఆఫీసెస్, ఇండస్ట్రీస్, హోటల్స్, రైతు బజార్స్ ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్లో ఒక స్వచ్ఛతా సర్వేక్షణ నిర్వహించి బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ని గుర్తించడం జరిగింది. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయిలో కూడా క్లీనినెస్, హైజీన్, శుభ్రతని ప్రాధాన్యత ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ని గుర్తించి ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఇప్పుడు ఈ స్వచ్ఛత అనే కాన్సెప్ట్ని మన జీవితంలో ఇది ఎంత ముఖ్యం మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమం గురించి ముందు కూడా మాట్లాడుతూ నేను చెప్పడం జరిగింది. స్వచ్ఛత అనే ఒక అక్టోబర్ మంత్లో జరిగే ఒక 1 డే, 2 డే, 3 డే యాక్టివిటీ కాకుండా మన డే టు డే యాక్టివిటీస్లో జీవితంలోనే దీన్ని భాగస్వామ్యం చేస్తే తప్ప మన ఆబ్జెక్టివ్, మన ధ్యేయం, మన ఉద్దేశం ఏదైనా ఉందో ఒక ఆంధ్ర స్వర్ణాంధ్ర దీన్ని మనం నెరవేర్చలేము. కాబట్టి వీళ్ళు అందరూ కూడా డే టు డే యాక్టివిటీస్లో అండ్ దట్ స్టార్ట్స్ అట్ హోమ్. అది ఇంటి నుంచి మొదలవుతుంది. మీ చిన్న పిల్లల్ని, మీ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుల్ని మీరు ఈ రైట్ అండ్ డ్రై వేస్ట్ సెగ్రిగేషన్, ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, మీ ఇంటికి చెత్త సేకరించే బండి వచ్చినప్పుడు దానికి మాత్రమే చెత్త ఇవ్వడం, ఇంకా వీధి పక్కన అగ్రణ స్థానంలో నిల్చున్నారు. ఈ స్వచ్ఛత అనే సందేశంని సమాజంలో ఇంకా ముందుగా తీసుకువెళ్తారు. ఇంకా ప్రతి ఒక్కరిని దీని గురించి మోటివేషన్ ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.